వెల్కమ్ టు స్టడీ రేస్. నేను మీ స్వాతి ప్రియ నందికట్టి. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఇంపార్టెంట్ నోటిఫికేషన్ గురించి అయితే మనం చూడబోతున్నాం. సో ఏపీలో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవచ్చు. ఏపీ ఫారెస్ట్ సర్వీస్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అందులో మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ గాను మనకి వేకెన్సీస్ అనేవి ఎలా ఉన్నాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సో ఫీజ్ డీటెయిల్స్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్స్ అన్ని కూడా మనం కంప్లీట్ గా ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఓకేనండి. సో మంచి పోస్ట్ అండి. సో జాగ్రత్తగా అప్లికేషన్ డీటెయిల్స్ అవన్నీ కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇంకా పోస్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం మనం. ఇక్కడ మనకి 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఒకటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ద అసిస్టెంట్ బీట్ ఆఫీసర్. ఓకేనండి. సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి అయితే పోస్ట్ కోడ్ 1 అని ఇచ్చారు. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కి అయితే పోస్ట్ కోడ్ 2 అని ఇచ్చారండి. సో మనకి మొత్తం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి వచ్చేసరికి 256 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఇందులో క్యారీడ్ ఫార్వర్డ్ వేకెన్సీస్ అని, ఫ్రెష్ వేకెన్సీస్ అని ఇచ్చారు మీకు. క్యారీడ్ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఏమో 81 అండి. అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. క్యారీడ్ ఫార్వర్డ్ వేకెన్సీస్ అంటే లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ లో, లైక్ లాస్ట్ టైం నోటిఫికేషన్ లో మనకి బ్యాలెన్స్ ఉన్న వేకెన్సీస్ అన్ని కూడా ఇందులో తీసుకొచ్చారు. అదే విధంగా ఈ ఇయర్ ఫ్రెష్ గా 175 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్ని కలిపి 256 వేకెన్సీస్ మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నుంచి అయితే రిలీజ్ చేశారు. అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నుంచి అయితే ఇంకా 435 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారండి. ఓకేనా. సో ఇక్కడ పే స్కేల్ వచ్చేసరికి మనకి 25,000 నుంచి 80,000 వరకు వస్తుంది. సో అలవెన్స్ అన్ని కలుపుకొని మనకి 25,000 బేస్ అయితే 40,000 వరకు కూడా వస్తుంది. సో ఇది కూడా అంతే అండి. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కూడా అదే విధంగా ఉంటుంది. 23 బేస్ అయితే అన్నారు, బట్ అలవెన్స్ అన్ని కలుపుకొని మనకి 40,000 వరకు కూడా వస్తుంది. ఓకేనండి. ఇది పోస్ట్ డీటెయిల్స్, వేకెన్సీస్ అండ్ పే స్కేల్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా. మరి ఎవరెవరు అప్లై చేయొచ్చు, దీనికి ఎవరు అప్లై చేయొచ్చు అంటే కనుక ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు అండ్ ఈక్వలెంట్ అన్నారు. ఈక్వలెంట్ అంటే డిప్లొమా కంప్లీట్ అయిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనండి. 12th సిబిఎస్ఈ దగ్గర మనకి 12th క్లాస్ అంటాం, 12th వాళ్ళు ప్లస్ ఇంటర్మీడియట్ ప్లస్ డిప్లొమా వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేయొచ్చు. బట్ ఏజ్ లిమిట్, మీ ఏజ్ అనేది 18+ ఉండాలి, ప్లస్ మాక్సిమం ఏజ్ అనేది 30 years ఉండాలండి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే వాళ్ళు ఇచ్చారు 5 years, 3 years. సో అది మనకి అఫీషియల్ నోటిఫికేషన్ లో అయితే కనుక ఉంది. మీకు అఫీషియల్ నోటిఫికేషన్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే నేను పోస్ట్ చేస్తాను. సో మీ టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ అయ్యి ఉంటే కనుక అందులో మీరు చూసుకోవచ్చు. లేదంటే కనుక ఇప్పుడే యాడ్ అవ్వండి. ప్రతి నోటిఫికేషన్ కి సంబంధించిన అఫీషియల్ లింక్ అయితే కనుక అందులో మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసరికి మరి ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా అవసరం దీనికి. అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకున్నట్లయితే కనుక మెన్ అయితే 163 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. అండ్ చెస్ట్ వచ్చేసరికి 84 సెంటీమీటర్స్ ఉండాలి. ఓకేనా. అండ్ ఉమెన్ తీసుకున్నట్లయితే హైట్ వచ్చేసరికి 150 సెంటీమీటర్స్, అదేవిధంగా చెస్ట్ వచ్చేసరికి 79 సెంటీమీటర్స్ ఉండాలి. ఇందులో కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ లో ఉన్నట్టు ఇందులో కూడా మనకి రిలాక్సేషన్స్ అనేవి ఇచ్చారు. ఓకేనా. అండ్ ఇందులో మనకి ఫిజికల్ ఫిట్నెస్ లో భాగంగా వాకింగ్ టెస్ట్ అనేది చేస్తారు. వాకింగ్ టెస్ట్. సో ఇందులో వాకింగ్ టెస్ట్ లో మీరు అబ్బాయిలు అయితే గనక 25 kilometers ని 4 hours లో కంప్లీట్ చేయాలి. అండ్ ఉమెన్ అయితే గనక 16 kilometers ని 4 hours లో కంప్లీట్ చేయాలి. అండ్ ఐసైట్ వచ్చేసరికి నార్మల్ గా ఉంటే సరిపోతుంది. ఓకే, రైట్. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్, మరి అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలి కదా. మరి ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలి అంటే ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాము. ఇందులో మీకు 2 stages లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఒకటి స్క్రీనింగ్ టెస్ట్, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ప్రిలిమ్స్, అండ్ ద అదర్ వన్ ఈజ్ మెయిన్స్ అండి. సో మరి ప్రిలిమ్స్ లో స్క్రీనింగ్ టెస్ట్ లో వాళ్ళు ఏమేమి అడుగుతున్నారో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఆబ్జెక్టివ్ పేపర్ ఉంటుందండి ఇందులో. అంటే మీకు లైక్ డిస్క్రిప్టివ్ కాదు, ఆప్షన్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు పికప్ దట్ ఆబ్జెక్టివ్ పేపర్ ఉంటుంది. 150 questions, 150 marks అండి. సో మరి ఈ 150 questions అనేవి ఏ సబ్జెక్ట్స్ నుంచి వస్తాయి అంటే సెషన్ ఏ చూసుకుంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 75 questions వస్తాయండి. జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ నుంచి 75 questions వస్తాయండి. టోటల్ 150 questions అండ్ 150 marks. అండ్ దీనికి వచ్చేసరికి 150 minutes టైం ఇచ్చారండి. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది ఇక్కడ మనకి. రాంగ్ రాస్తే కనుక 1/3 మార్క్ అనేది మనకి తీసివేయడం జరుగుతుంది. కాబట్టి చాలా మనం రాసేటప్పుడు యాక్యురేట్ గా అండ్ స్పీడ్ గా కూడా రాయాలి. క్వశ్చన్ కి 1 minute టైం కాబట్టి చాలా స్పీడ్ గా అయితే ఉండాలి. ఓకేనా. సో మరి ఇక్కడ దీనికి సంబంధించిన కంప్లీట్ సిలబస్, మరి జనరల్ స్టడీస్ లో ఏం ప్రిపేర్ అవ్వాలి, మెంటల్ ఎబిలిటీలో ఏ టాపిక్స్, జనరల్ సైన్స్ అండ్ మ్యాథ్స్ లో మనం ఏం ప్రిపేర్ అవ్వాలి అనేవి మీకు నేను కంప్లీట్ సిలబస్ అంతా కూడా అఫీషియల్ వెబ్సైట్ లో మీకు 18th పేజ్ నుంచి అయితే కనుక మనకి ఉంది. 18th పేజ్ నుంచి మీకు సిలబస్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీరు అక్కడ చూసుకోవచ్చు.
సో మనకి అఫీషియల్ నోటిఫికేషన్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే నేను పోస్ట్ చేస్తాను, యూ కెన్ సీ దేర్. ఓకేనా అండి. నెక్స్ట్ చూసినట్లయితే మరి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుందిగా, స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ లో 3 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2 అండ్ పేపర్ 3. పేపర్ 1 లో మనం సెలెక్టివ్ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో, ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఉర్దూ కావచ్చు, ఏ లాంగ్వేజ్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటామో ఆ లాంగ్వేజ్ నుంచి ఎస్ఐ రేటింగ్ అయితే ఉంటుందండి. ఓకే, ఎస్ఐ ఇస్తారు. 50 మార్క్స్ కి 45 మినిట్స్ టైం అయితే ఇస్తారు. ఓకేనా అండ్ పేపర్ 2 లో వచ్చేసరికి మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీని చెక్ చేస్తారు. దానికి 100 క్వశ్చన్స్ ఇస్తారు, 100 మార్క్స్ అండి అండ్ 100 మినిట్స్ ఆఫ్ టైం. ఓకే, అండ్ జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ కి సంబంధించి 100 క్వశ్చన్స్ ఇస్తారు, మళ్ళీ 100 మార్క్స్ అండ్ 100 మినిట్స్ టైం కూడా ఇస్తారు. అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది ఇందులో, జస్ట్ క్వాలిఫైయింగ్ పర్పస్ కి మాత్రమే. ఓకేనా. మరి దీనికి సంబంధించిన కంప్లీట్ సిలబస్ మీకు 22 నుంచి 26 పేజెస్ లో ఉన్నాయి. 22 పేజ్ నుంచి 26 పేజెస్ లో మీకు మెయిన్స్ కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అయితే ఉంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కి సంబంధించిన సిలబస్ కూడా మీకు అక్కడే ఇంక్లూడ్ చేశారు. మీరు అఫీషియల్ వెబ్సైట్ లో అయితే కనుక చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సిలబస్ హైలైట్స్ చూసినట్లయితే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ మనం ప్రిపేర్ అవ్వాలి. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి 18th పేజ్ నుంచి 22 పేజ్ లో అయితే కనుక మనకి నోటిఫికేషన్ లో ప్రొవైడ్ చేశారు. యూ కెన్ వాచ్ ఇట్. ఓకే, నెక్స్ట్ అండ్ 22 నుంచి 26 వరకు కూడా మెయిన్స్ కి సంబంధించిన సిలబస్ అయితే ఉంది. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ తీసుకున్నట్లయితే మనకి జూలై 16th నుంచి స్టార్ట్ అయిందండి, ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆగస్ట్ 5th వరకు కూడా కంటిన్యూ అవుతుంది. ఆగస్ట్ 5th వరకు కంటిన్యూ అవుతుంది. అండ్ జనరల్ కేటగిరీ వాళ్ళైతే కనుక 250 రూపీస్ ప్లస్ 80 రూపీస్ ప్రాసెసింగ్ ఫీ కలిపి 330 రూపీస్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు లైక్ ఎక్స్ సర్వీస్ మెన్ కానీ పిహెచ్ కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ జస్ట్ 250 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఓకేనండి. సో సెలక్షన్ ప్రాసెస్ సరికి మీకు ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై అవ్వాలి, తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది క్వాలిఫై అవ్వాలి. ఇందులో మనకి ఎస్ఐ రేటింగ్ ఉంటుంది, ఇందులో ఆబ్జెక్టివ్ కూడా ఉంటుంది. ఇందులో కేవలం ఆబ్జెక్టివ్ మాత్రమే ఉంటుంది స్క్రీనింగ్ టెస్ట్ లో. కంప్యూటర్ టెస్ట్ కూడా క్వాలిఫై అవ్వాలి, వాకింగ్ టెస్ట్ అండ్ మెడికల్ ఎగ్జామ్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ చేస్తారు మీకు ఫైనల్ గా. సో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుంటే మీరు అందరూ కూడా మంచిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో సెటిల్ అయిపోవచ్చు. ఒకవేళ మీకు కనుక వేకెన్సీస్ ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే కనుక నోటిఫికేషన్ లో మీరు 14th పేజ్ అయితే కనుక విజిట్ చేయొచ్చు. అందులో మీకు ఏ జిల్లా వైజ్ గా మీకు నోటిఫికేషన్ వేకెన్సీస్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మీరు అందులో అయితే కనుక మీరు చెక్ చేసుకోవచ్చు. సో చూసారు కదా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నోటిఫికేషన్. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి నోటిఫికేషన్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మీ ఫోన్కి వస్తూ ఉంటాయి. అదేవిధంగా మీ యొక్క సబ్స్క్రైబ్ అనేది మాకు ఇంకా వీడియోస్ చేయడానికి చాలా సపోర్ట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కనుక వెంటనే జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్, ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్.